ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ ఫంక్షన్ అదేమీ వద్దండి, నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం అండి. రేపు ఫంక్షన్ చేసి తీరాల్సిందే. ఎందుకండి ఇంత మొండి పట్టుదల పడుతున్నారు? ఇది పంతమో పట్టుదలో కాదండి, లేటెస్ట్ ట్రెండ్. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా, సీమంతానికి ముందు ఫంక్షన్ లాగా చేసుకుంటున్నాం అంతే. దయచేసిన మాట వినండి, ఇవేవి వద్దు. ఒక పక్క బామ్మగారు కోప్పడుతున్నారు, ఇంకో పక్క అదితి బాధలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ అవసరమా చెప్పండి? అవసరమే. మా నాన్నమ్మ విషయం పక్కన పెట్టండి. నేను ఈ ఫంక్షన్ చేస్తుంది ఒక రకంగా అదితి కోసమే. అదితి కోసం నాకు ఫంక్షన్ చేస్తున్నారా? అవును. అదితిలో రియలైజేషన్ రావాలంటే మనం ఇలాంటి ఫంక్షన్స్ చేసుకుని తీరాలి. అప్పుడే అదితిలో పౌరుషం పెరుగుతుంది, పెళ్లికి ఒప్పుకుంటుంది. నాకు అలా అనిపించడం లేదండి. అదితిని, యామిని గారిని మీరు ఇంకా రెచ్చగొడుతున్నట్టుగా ఉంది. అదే కదండి నా కాన్సెప్ట్. వాళ్ళు ఇంకా ఇంకా రెచ్చిపోవాలి, పంతానికి పోవాలి, మన మీద కోపం రావాలి, ఫైనల్ గా అదితి పెళ్లి చేసుకోవాలి. మీరు రాంగ్ కాన్సెప్ట్ లో పోతున్నారనిపిస్తోంది. బెడిసి కొడుతుందేమోనని భయంగా ఉంది. ఏం కాదండి, ఇందిర బతికుంటే మీకు ఇవన్నీ చేసేవాడు. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు. మీకు ప్రతిదీ జరగాలి. చూడండి, నేను మీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వను. మీరు ఏదేదో చెప్పి నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నారు, కానీ ఏం జరుగుతుందో అని నాకు కంగారుగా ఉంది. నా ఇష్టాలు కోరికలు ఏంటో తెలుసుకుని తీరుస్తానన్నారు. ఈ ఫంక్షన్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఇదేమి చేయకండి. ఎవరైనా ఫంక్షన్ చేయాలని అడుగుతారు, మీరేంటండి వద్దంటారు? అసలు మీరు రాజుగారు చూడండి, మీ మేనకోడలు ఫంక్షనే వద్దంటుంది. ఎందుకమ్మా? ఫంక్షన్ చేయటం మంచిదే కదా. మీకు తెలీదు మావయ్య, రేపు జరిగేది ఫంక్షన్ కాదు, గొడవ అవుతుంది. ఏం కాదమ్మా, బాబుగారు అన్ని దగ్గరుండి చూసుకుంటారు కదా. అలా చెప్పండి రాజుగారు, అన్నిటికీ ఓ తెగ భయపడిపోతుంది. అది భయం కాదు బాబు, మొహమాటం. చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగింది కదా. ఈ హంగులు ఆర్భాటాలు ఇవేవీ తనకు నచ్చవు. సింపుల్గా ఉండాలనుకుంటుంది. నాదేవి మొహమాటం కాదు మావయ్య. రేపు ఫంక్షన్ చేస్తే అదితి బాధపడుతుంది, బామ్మగారు కోప్పడతారు. వాళ్ళ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటానంటున్నాను కదా. మీరు ఎన్నని చూసుకుంటారండి? ఎన్నిసార్లని గొడవ పడతారు? గొడవేం జరగదమ్మా. తను అలాగే అంటుంది బాబు, మీరు చేయాల్సింది చేసేయండి. చాలా థ్యాంక్స్ రాజుగారు. రేపు మీరు మీ మేనకోడల్ని చూసుకోండి, మిగతా ఫంక్షన్ నేను చూసుకుంటాను. అరే మావయ్య, నువ్వింకేం మాట్లాడకమ్మా. నువ్వెంత పుణ్యం చేసుకుంటే ఇంత మంచి భర్త దొరుకుతాడు. అమ్మమ్మ బతుకుంటే నీకింత మంచి సంబంధం తెచ్చుండేదే కాదు. ఈ ఫంక్షన్స్ అన్నీ జరుగుండేవో లేదో. నీ అదృష్టం బావుండి ఇంత పెద్దింటికి కోడలివయ్యావు, ఇంత గొప్ప భర్తకి భార్యవయ్యావు. ఇన్నాళ్ళు కష్టాలే పడ్డావు కదా, కనీసం ఇప్పుడైనా సంతోషంగా ఉండమ్మా. దేవుడిచ్చిన నీ వరాన్ని ఆనందంగా స్వీకరించు.